రాజశేఖర్ అప్కమింగ్ మూవీ షూటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర రాజశేఖర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఉదయం 7 గంటల వరకు మాత్రమే అనుమతి తీసుకుని ఉదయం 9 గంటల వరకు కూడా షూటింగ్ ను కంటిన్యూ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు షూటింగ్ ను అడ్డుకున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ రమణ అందిస్తారు. రమణ చెప్పండి, 7 గంటలకి ముగియాల్సి ఉన్న పర్మిషన్స్ అప్పటి వరకే ఉన్నా 9 గంటల వరకు వారు ఎందుకు కంటిన్యూ చేశారు? ప్రస్తుతం ప్రొడక్షన్ మేనేజర్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. రైట్, మనకి జీవిత రాజశేఖర్ కూడా కనబడుతున్నారు అక్కడ లొకేషన్ లో. ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్? లక్ష్మి, అంటే రాజశేఖర్ హీరోగా గరుడ వేగ అనే సినిమా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు నారాయణగూడ ఫ్లైఓవర్ వద్ద ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చేస్తూ ఉన్నారు. అయితే పోలీసుల వద్ద మాత్రం 7 గంటల వరకు అనుమతి తీసుకున్నారు. పోలీసులు కూడా 7 వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ షూటింగ్ ను 9 తర్వాత కూడా కంటిన్యూ చేయడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు షూటింగ్ సంబంధించి అడ్డుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ ని కంటిన్యూ చేసినందుకు ప్రొడక్షన్ మేనేజర్ రాంబాబుపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను నిలిపివేసి సిబ్బంది అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మేము ఉదయం 7 గంటల వరకు మాత్రమే అనుమతించాం. కానీ సిబ్బంది మాత్రం కంటిన్యూ చేయడాన్ని అటు పోలీసులు తప్పుపడుతున్నారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే ప్రొడక్షన్ మేనేజర్ మీద కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. లక్ష్మి, అయితే 9 గంటల వరకు నటుడు రాజశేఖర్ కూడా అక్కడే ఉన్నారా? మనకి జీవిత రాజశేఖర్ ఇద్దరు కూడా కారులో వెళుతున్న విజువల్స్ కనబడుతున్నాయి HMTVలో ఎక్స్క్లూజివ్ గా. అంటే 9 గంటల వరకు వారు కూడా అక్కడే ఉన్నారా? అవును, షూటింగ్ కంటిన్యూ అయింది. ఇందులో NIA ఆఫీసర్ గా రాజశేఖర్ పనిచేస్తున్నారు, అంటే యాక్ట్ చేస్తున్నారు. జీవిత నిర్మాణంలోనే ఈ సినిమా మొత్తంగా నిర్మించబడుతోంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను వారు తీసుకున్నారు. సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా చాలా శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ రోజు మాత్రం నారాయణగూడ ఫ్లైఓవర్ వద్దే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఆటో సన్నివేశాలను చిత్రీకరిస్తున్న క్రమంలోనే 7 తర్వాత కూడా షూటింగ్ కంటిన్యూ చేయడంతో మొత్తంగా పోలీసులు రంగప్రవేశం చేసి షూటింగ్ ను అడ్డుకోవడంతో సిబ్బంది, యూనిట్ సిబ్బంది అంతా కూడా తమ యూనిట్ సంబంధించిన పరికరాన్ని కూడా మొత్తం క్లోజ్ చేసుకుని వారు అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. లక్ష్మి, రైట్ రమణ.